తమిళనాడులో రాజకీయం అనూహ్యంగా మలుపు తిరిగింది. చెన్నైలోని అపోలో హాస్పిటల్లో ఉన్న జయలలితకు మరిన్ని రోజులు చికిత్స అవసరమని డాక్టర్లు స్పష్టం చేయడంతో రాజ్ భవన్ కీలక నిర్ణయం తీసుకుంది. జయకు నమ్మకస్తుడైన మంత్రి పన్నీర్ సెల్వంకు అతి ముఖ్యమైన బాధ్యతను అప్పచెప్పింది. సీఎంగా జయ చూస్తున్న శాఖలను సెల్వంకు బదలాయించింది. అనారోగ్యంతో చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు సీఎం జయలలిత కోలుకోవాలంటే మరికొన్ని రోజులు ట్రీట్మెంట్ అవసరం అంటున్నారు డాక్టర్లు. ఎయిమ్స్ డాక్టర్లతో పాటు ఫారిన్ నుంచి వచ్చిన స్పెషలిస్టులు ఆమె ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు దాదాపు 3 వారాలుగా జయలలిత హాస్పిటల్కే పరిమితం కావడంతో ప్రభుత్వంలో డైలమా కొనసాగుతోంది. సీఎం బాధ్యతలను ఎవరు చూస్తారన్న విషయంపై పెద్ద చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఓసారి గవర్నర్ విద్యాసాగర్ రావు జయలలితను పరామర్శించి వెళ్లారు. జయ ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడకపోవడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా జయలలిత దగ్గరున్న మంత్రిత్వ శాఖలను ఆమెకు నమ్మకస్తుడు ఆర్థిక మంత్రి పన్నీర్ సెల్వంకు అప్పగించారు. ముఖ్యమంత్రి పదవి తప్ప మిగతా అధికారాలన్నీ ఇచ్చేశారు. కేబినెట్ మీటింగ్ నిర్వహించే హక్కును కూడా కల్పించారు. రాజ్యాంగంలోని సెక్షన్ 166 ఆర్టికల్ క్లాజ్ 3 ప్రకారం ఈ ఆదేశాలిస్తున్నట్లు రాజ్ భవన్ ప్రకటించింది. జయలలిత పూర్తిగా కోలుకునే వరకు ఆమె బాధ్యతలన్నీ పన్నీర్ సెల్వమే చూడాలని రాజ్ భవన్ స్పష్టం చేసింది. కీలకమైన హోంశాఖతో పాటు రెవెన్యూ, సాధారణ పరిపాలన, ప్రజా సంబంధాల శాఖలను ఇన్నాళ్లు ముఖ్యమంత్రి జయలలిత చూసుకున్నారు. రాజ్ భవన్ ఆదేశాలతో ఈ శాఖలన్నీ ఇప్పుడు పన్నీర్ సెల్వం చేతికి అందాయి. అయితే ఇన్నాళ్లు పన్నీర్ సెల్వంను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగానో ఉప ముఖ్యమంత్రిగానో నియమిస్తారన్న ప్రచారం జరిగింది. ఓ దశలో తమిళ హీరో అజిత్ అమ్మ వారసుడు అవుతారని కూడా గుసగుసలు వినిపించాయి. చివరికి సీఎం పోస్టు తప్ప పన్నీర్ సెల్వంకే జయలలిత బాధ్యతలన్నీ అప్పజెప్పారు.